వెల్కమ్ టు సౌగంధికాస్ క్రియేషన్స్. మనము అక్షింతలు వాడుతూ ఉంటాం కదా పూజకి. వాటిని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అక్షింతలు కలిపేటప్పుడు ఈ 5 వస్తువులు కలిపితేనే అసలైన ఫలితం. అక్షింతల్లో నీళ్లు వేసి కలుపుతున్నాం కదా మనం, అది అలా కలపకూడదట. పచ్చిపాలు ఎందుకు కలపాలో తెలుసుకోండి. చాలామంది అక్షింతలు కలిపేటప్పుడు మనం రంగు రావాలని నీళ్లు పోసి కలుపుతూ ఉంటాం కదా, కానీ అది చాలా తప్పు అంటున్నారు. అక్షింతలు అంటే కేవలం బియ్యం, పసుపు మాత్రమే కాదు, శాస్త్రోక్తంగా విశేష ఫలితాలు ఇచ్చే పంచద్రవ్యాలు. అక్షింతలు అంటే క్షతము అంటే విరుగుళ్ళేనివి అని అర్థమని పండితులు చెప్తున్నారు. అక్షింతలు కలిపేటప్పుడు నీళ్లకు బదులు పచ్చిపాలు అంటే మనం కాచలేని పాలు మనం వాడతాం, లేదా నెయ్యి వాడటం వెనుక గొప్ప ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అక్షింతలు అంటేనే క్షీణత లేనివి లేదా నాశనం లేనివి అని అర్థం. మనం రోజు దేవుడిపై అక్షింతలు వేస్తాం కదా, కానీ అక్షింతలు కలిపేటప్పుడు కొన్ని ఉపయోగించాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం. 5 వస్తువులు చాలా ముఖ్యమైనవి. వాటిని పాలతో ఎందుకు కలపాలో, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. అమ్మవారి పూజకు లేదా శుభకార్యాలకు వాడే అక్షింతల్లో కలపవలసిన ఆ 5 ముఖ్యమైన వస్తువులు ఇక్కడ ఉన్నాయి. అక్షింతల్లో కలపాల్సిన 5 వస్తువులు: బియ్యం గింజలు. ఫస్ట్ బియ్యం గింజలు తీసుకుంటే బియ్యం గింజలు అస్సలు విరిగి ఉండకూడదు. విరిగిన బియ్యం దోషపూరితం, అందుకే నిండుగా ఉన్న బియ్యాన్ని మనం ఏరుకోవాలి. పసుపు, ఇది మంగళకరమైనది మరియు క్రిమి సంహారిణి. పసుపు బియ్యానికి రంగును మరియు పవిత్రతను కూడా ఇస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆవు నెయ్యి. ఆవు నెయ్యితో అక్షింతలు కలపడం వలన బియ్యానికి మంచి రంగు వస్తుంది. కేవలం ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. నెయ్యి దేవతలకి చాలా ప్రీతికరమైనది, నూనె అస్సలు వాడకూడదు. నెక్స్ట్ కుంకుమ. పసుపుతో పాటు కొద్దిగా కుంకుమ కలిపితే అవి ఎర్రటి అక్షింతలు అవుతాయి. ఇవి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజకు చాలా శ్రేష్టం. తర్వాత పచ్చకర్పూరం లేదా గంధం. అక్షింతలకు మంచి సువాసన రావడానికి చిటికెడు పచ్చకర్పూరం లేదా గంధం పొడి కలపాలి. దేవతలకు సువాసన భరితమైన అక్షింతలు అంటే చాలా ఇష్టం కాబట్టి దేవతలందరూ కూడా సువాసన భరితమైన అక్షింతలకు ఆకర్షితులు అవుతారన్నమాట. పాలు పంచగవ్యాలలో ఒకటి. పచ్చిపాలు అత్యంత శుద్ధమైనవిగా భావిస్తారు. నీరైతే నీటితో కలిపితే అక్షింతలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు పాలు లేదా ఆవు నెయ్యిని వాడి అక్షింతలు కలపడం వల్ల వాటికి దైవిక శక్తి కలిగి ఉంటుందని మన పండితులు చెప్తున్నారనమాట. అక్షింతలని ప్రాముఖ్యత అండ్ నియమాలు. ఎప్పుడు కలపాలి అంటే అక్షింతలని స్నానం చేసిన తర్వాత మడి బట్టలతో దేవుడి నామస్మరణం చేస్తూ అక్షింతలు కలపడం వల్ల వాటికి దైవిక శక్తి వస్తుంది. అవి ఎలా వాడాలి అంటే అక్షింతలని ఎప్పుడు కుడి చేతితో బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు కలిపి వేయాలి. చూపుడు వేలు అస్సలు తగలకూడదు. ఇలా 5 వస్తువులతో కలిపిన అక్షింతలతో పూజ చేస్తే కోరుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.